క్యారీ ఆన్. సార్, మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మనిషే కదా, లేదా విడుదల రజనీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు, చిన్నపిల్లల్ని చూస్తే భయపడతారు, అలాంటిది ఏమన్నా? అటువంటి వ్యక్తి ఏం కాదు కదా, మనిషే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయపడతాం? ప్రజాస్వామ్యానికి భయపడతాం, ప్రజలకి భయపడతాం. ప్రజలకి మంచి చేసి మళ్ళీ అధికారం రావాలనేటువంటి ఆ కృషిలో భాగంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకి, విద్యార్థుల మధ్యకి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి విద్యార్థులు అంటే భవిష్యత్ తరాలకి మంచి విద్యార్థుల్ని మనం అందించడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది, తద్వారా భారతదేశం కూడా అభివృద్ధి చెందింది. దానికి ప్రధానమైన అంశం చదువుకోవటం. ఆ చదువుకునేటువంటి విధానంలో ఏ విధమైనటువంటి చదువుకుంటున్నారు ఏంటి అనేటువంటి దానిపైన, వాళ్ళ ప్రోగ్రెస్ పైన తల్లిదండ్రులకి, పిల్లలకి, టీచర్స్కి మధ్య ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, లోకేష్ గారి మధ్యలో నుంచి వచ్చిన కార్యక్రమం. ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందరం కూడా బాధ్యత గల ప్రభుత్వంగా పనిచేస్తా ఉన్నాం. వీళ్ళలాగా ప్రజల మధ్య రావడానికి భయపడి టన్నులు ఇనువులు పెట్టి ఇల్లంతా చుట్టేసుకొని దాక్కోవట్లేదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ప్రజల మధ్య తిరగాల, ప్రజలతో ఉండాల. అంతేగాని ఇళ్లలో కూర్చొని, లేదు ప్యాలెస్లో కూర్చొని అక్కడ నుంచి నేను బటన్ నొక్కాను చూడు, నేను బటన్ నొక్కాను చూడు అని పాట పాడటం కాదు కదా. ప్రజలకి, ప్రజల సమస్యలకి అధికారులు వెళ్ళటం ద్వారా ఆ ప్రాంతంలో ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే చిలకలూరిపేట వెళ్ళారు. ఆయన మామూలుగా వెళ్ళారు, ప్రోగ్రాం చేసుకొని రాలా. అక్కడ ఆయన సొంత ఖర్చులతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తా అన్నారు, కంప్యూటర్స్ ఇస్తా అన్నారు. అంటే ఇక్కడ